Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths Class YouTube ఛానల్. త్వరలో ఏపీ 10th క్లాస్ విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు కదా. అయితే వీళ్ళలో కొంతమంది విద్యార్థులకి మ్యాథ్స్ అంటే ఎందుకో తెలియని భయం అన్నమాట. నిజం చెప్పాలంటే మ్యాథ్స్ అనేది ఏమీ డిఫికల్ట్ సబ్జెక్ట్ కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ నుంచి కొంతమంది పబ్లిక్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మనం రిజల్ట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ మందికి ఏ సబ్జెక్ట్లో 100/100 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్ వస్తాయి అంటే అది ఖచ్చితంగా మ్యాథ్స్లోనే అయ్యి ఉంటుంది. ఒకసారి మీరు ప్రీవియస్ రిజల్ట్స్ని అబ్జర్వ్ చేసి చూస్తే ఇది క్లియర్గా అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి చెప్పొచ్చు మనకి ఏది ఈజీ సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్ అని. అయితే వీళ్ళు ఎందుకు డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళలో మ్యాథ్స్ మీద ఉన్న భయం అనేది వాళ్ళకి మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ని డిఫికల్ట్ చేసేస్తుంది అనమాట. నిజంగా చెప్పాలంటే మ్యాథ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనం గనక 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ మీద సరైన గ్రిప్ సాధించినట్లయితే మ్యాథ్స్ అనేది మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అట్లాగే మనం రెగ్యులర్గా స్కూల్కి అటెండ్ అవుతూ ఉన్నట్లయితే మనకి మ్యాథ్స్ చాలా ఈజీగాను అట్లాగే ఇంట్రెస్టింగ్గాను ఉంటుంది. మనకి ఎప్పుడైనా ఒకసారి బ్రేక్ వచ్చినట్లయితే మనకి తర్వాత నుంచి క్లాసు అర్థమయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రతి క్లాస్కి ఇంటర్లింకింగ్ ఉంటుంది అనమాట. ముందు క్లాస్లో ఉన్నది తర్వాత క్లాస్లో ఉన్న తర్వాత క్లాస్కి ఉపయోగపడుతుంది. మనం మధ్యలో ఒకరోజు మనం స్కూల్ మానేసినా సరే కొంచెం తర్వాత క్లాసులని కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవ్వాల్సి వస్తుందన్నమాట. అయితే మీరు కనుక మ్యాథ్స్ని ఒక్కసారి మనకి ఇష్టపడి చూసినట్లయితే దానంత ఈజీ సబ్జెక్ట్ మరొకటి ఉండదు. ఎనీహో మనం ఇంకా పబ్లిక్ ఎగ్జామ్కి దగ్గరగా వచ్చేసాం కాబట్టి మనకి ఇంచుమించు 40 to 50 డేస్ మాత్రమే ఉంది. ఎవరైతే మ్యాథ్స్ అంటే భయపడుతున్నారో, పాస్ అవ్వలేనేమో అని ఫీల్ అవుతున్నారో వాళ్ళని ఉద్దేశించుకుని ముఖ్యంగా ఈ వీడియోని అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ తక్కువ టైంలోనే టెక్స్ట్ బుక్లో ఓన్లీ 30% టాపిక్స్ మాత్రమే నేర్చుకుని ఈజీగా చాలా ఈజీగా 50 మార్క్స్ అంటే 50 కంటే ఎక్కువ మార్క్స్ని ఎలా స్కోర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని మీరు భావించినట్లయితే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ మనం ఈ టాపిక్ని స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ అంటే గత పబ్లిక్ ఎగ్జామ్స్ యొక్క పేపర్స్ని ఒక్కసారి అనాలిసిస్ చేసినట్లయితే మనకి ఒక క్లియర్ ఐడియా వస్తుందన్నమాట. మనకి ఏ చాప్టర్స్ ప్రిపేర్ అయినట్లయితే లేకపోతే ఏ టాపిక్స్ ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి చూద్దాం. ఓకే, నేను ఇక్కడ మార్చ్ 2023 అలాగే జూన్ 2023 అంటే ఎవరైతే మార్చ్లో ఫెయిల్ అయ్యారో వాళ్ళకి మళ్ళీ వెంటనే అకాడమిక్ ఇయర్ మనకి వేస్ట్ కాకూడదనే ఉద్దేశంతో 1 or 2 monthsలో మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా, ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ అది. అలాగే మార్చ్ 2022 ఎగ్జామ్ పేపర్స్ని తీసుకుని ఈ అనాలిసిస్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకసారి దీన్ని స్టడీ చేయడానికి ప్రయత్నిద్దాం. ఒకసారి మనం మార్చ్ 2022లో మనకి అకాడమిక్ ఇయర్లో వర్కింగ్ డేస్ అనేవి తక్కువగా ఉండడం వల్ల ఒక 2 చాప్టర్స్ని రిమూవ్ చేయడం జరిగింది పబ్లిక్ ఎగ్జామ్ సిలబస్లోంచి అనమాట. అదేంటంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అలాగే ఈ చాప్టర్ అనమాట. ఇదేంటి మనకి మెన్సురేషన్స్. ఈ 2 చాప్టర్స్ని రిమూవ్ చేశారు. కాబట్టి ముఖ్యంగా మనం ఈ 2 పేపర్స్ని ఒకసారి స్టడీ చేయడానికి అబ్జర్వ్ చేద్దాం. మనకి 1 మార్క్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వచ్చాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్, అలాగే 4 మార్క్స్ 8 మార్క్స్ టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మనకి టేబుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎవరైతే మ్యాథ్స్లో మనకి పాస్ మార్క్స్ రావని భయపడుతున్నారో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా 50+ మార్క్స్ చాలా ఈజీగా స్కోర్ చేస్తారనమాట. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ సెట్స్ అనమాట. మనకి 10th క్లాస్లోనే ఈజియెస్ట్ చాప్టర్గా చెప్పుకోవచ్చు అనమాట. మనకు అందులో ఓన్లీ 3 ఆపరేషన్స్ మాత్రమే ఉన్నాయి. అదేంటి మనకి యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ డిఫరెన్స్ మైనస్ చేయడం అనమాట. అలాగే కొన్ని వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయడం, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. అలాగే సెట్ బిల్డర్ ఫామ్లో రాయడము లేకపోతే రాస్టర్ ఫామ్లో రాయడం లేకపోతే సింబల్స్ని ఉపయోగించడం ఇట్లా అనమాట. మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఈ 3 మీద బేస్ అయ్యి ఉంటుందన్నమాట. కాబట్టి మనం చాలా ఈజీగా 8 మార్క్స్ స్కోర్ చేయొచ్చు.
అట్లాగే 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2023లో 2 మార్క్స్ 1 మార్క్ అడిగితే జూన్లో అంటే మార్చిలో జూన్లోనేమో 4 మార్క్స్ 1 మార్క్ అడగడం, 4 మార్క్స్ మాత్రమే అడగడం జరిగింది. 8 మార్క్స్ కంపల్సరీ వస్తుంది కదా మనకి. ఇక్కడ 8 మార్క్స్ వచ్చింది, ఇక్కడ 8 మార్క్స్ వచ్చింది. కాబట్టి సెస్ నుంచి మనం చాలా ఈజీగా 8 మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనమాట. ఈ 3 ఆపరేషన్స్ మీద మనం గ్రిప్ సంపాదించినట్లయితే ఏవి ఇచ్చినా చేయగలగాలి. అవి ఫైనైట్ సెట్స్ కావచ్చు, ఇన్ఫైనైట్ సెట్స్ కావచ్చు, లేకపోతే సెట్ బిల్డర్ ఫామ్ లో ఉండొచ్చు, రోస్టర్ ఫామ్ లో ఉండొచ్చు. ఏవి ఇచ్చినా చేసేటట్లు మనం ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. అలాగే మిగిలిన 2, 1 కావచ్చు, 4 కావచ్చు. కాబట్టి మనం సెట్స్ నుంచి చాలా ఈజీగా ఆ 12లో కనీసం ఆ 12 ఆర్ 11లో మనం 10 మార్క్స్ చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ సెట్స్ అనే చాప్టర్ నుంచి. కాబట్టి ఫస్ట్ ఈ సెట్స్ అనే చాప్టర్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అందులో అన్ని టాపిక్స్. అట్లాగే డెఫినేషన్స్ కూడా వదలకండి. డెఫినేషన్స్ ఏమంటే మనకి నల్ సెట్ అంటే శూన్య సమితి ఉంటుంది, ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్, డిస్జాయింట్ సెట్స్ ఇవి ఉంటాయి. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయడం. ఓకే, నెక్స్ట్ కొంచెం కష్టంగా ఫీల్ అయ్యేది ఏంటంటే సెట్ బిల్డర్ ఫామ్ లో రాయడం. అవి కూడా మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే, ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి వాటిని కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఫస్ట్ మీరు సెట్స్ ని ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీకు ప్రాబబిలిటీ. అయితే చాలా మందికి ప్రాబబిలిటీ కష్టం కదా అని అనుకోవచ్చు. కానీ ఒక్కసారి మీరు ప్లేయింగ్ కార్డ్స్ అండ్ డైస్ మీద అవగాహన తెచ్చుకున్నట్లయితే ప్రాబబిలిటీ నుంచి అడిగే ఏ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే దానిలో మనకి ఒకే ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని బేస్ చేసుకునే మనకి ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఆ ఫార్ములాలో మనకి 3 స్టెప్స్ ఉంటాయి. అదేంటి మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అంటే P ఆఫ్ E ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, దాన్ని మనం N ఆఫ్ E అంటాం. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ దాన్ని N ఆఫ్ S అంటాం. ఇదే ఫార్ములా ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ కి మనం ఇదే ఫార్ములాని అప్లై చేస్తాం. కాబట్టి ఒకే ఒక ఫార్ములా ఉంది. ఏ ప్రాబ్లం అయినా సరే అదే ఫార్ములాని బేస్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి మీరు చేయవలసిందల్లా ప్లేయింగ్ కార్డ్స్ లో ఏ కార్డ్స్ ఎన్ని ఉంటవి అనేది గ్రిప్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే డైస్ అనేది ఎలాగో 6 ఫేసెస్ ఉంటాయి, 1 to 6 నెంబర్స్ ఉంటాయి. కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే మీరే కొన్ని ఓన్ సమ్స్ తీసుకుని ప్రాక్టీస్ చేసి మీ ఫ్రెండ్స్కో అంటే బాగా మ్యాథ్స్ చేయగలిగే ఫ్రెండ్స్కో లేకపోతే టీచర్స్కో చూపించడం ద్వారా మీరు దీని మీద గ్రిప్ తెచ్చుకోవచ్చు అనమాట. అట్లాగే చిన్న చిన్న బిట్స్ అనమాట, ఎప్పుడు రిపీటెడ్గా ఇందులో మనకి 6 బిట్స్ 7 బిట్స్ ఉంటాయి. ఆ బిట్స్ని మాత్రమే ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఆ బిట్స్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే P ఆఫ్ E బార్ ఈక్వల్ టు 1 మైనస్ P ఆఫ్ E. ఇది షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఉపయోగపడుతున్నాడు. ఇది ఒక ఫార్ములా అన్నమాట. ఈ రెండింటినీ మనం నేర్చుకున్నట్లయితే, అట్లాగే వాటిని ఎలా అప్లై చేయాలో మనం నేర్చుకున్నట్లయితే మనం ప్రాబబిలిటీలోంచి ఏ క్వశ్చన్ అడిగినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మనకి ప్రాబబిలిటీలో చూడండి 8 మార్క్స్ కంపల్సరీ అడుగుతున్నారు. కాబట్టి 8 మార్క్స్ ఆన్సర్ చేయొచ్చు. అలాగే మరొక 2 మార్క్స్ 1 మార్క్ అంటే 11 మార్క్స్ కంపల్సరీ అనమాట. ఈ 11లో మనం మినిమంలో మినిమం ఎన్ని మార్క్స్ తెచ్చుకోవచ్చు, ఇంకొక 10 మార్క్స్ తెచ్చుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ సెట్స్ లో ఒక 10 మార్క్స్ వేసుకున్నాం, ప్రాబబిలిటీలో మరొక 10 మార్క్స్ వేసుకున్నాం, అక్కడికి 20 మార్క్స్. నెక్స్ట్ మరొకటి ఏంటంటే మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన చాప్టర్ స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్ కూడా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా 10 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి 8 మార్క్స్ కంపల్సరీ. అదేంటి మనకి మ్యాక్సిమం ఏమొస్తుంది, మీన్ అంటే మీడియన్. ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఈ మీన్ మీడియన్ చేయగలిగేటట్లు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా 8 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. అట్లాగే మనకి ఇంకేమొస్తున్నాయి, ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది, అలాగే ఒక 1 మార్క్ క్వశ్చన్ కూడా వస్తుంది అన్నమాట. ఈ 1 మార్క్ క్వశ్చన్ మాక్సిమం మనకు మోడ్ రిలేటెడ్ క్వశ్చన్ అడగచ్చు, లేకపోతే ఫార్ములా రిలేటెడ్ క్వశ్చన్ అడగచ్చు. అలాగే 4 మార్క్స్ కూడా మనకి, ఎందుకంటే అందులో మనకి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. అదేంటంటే మనకి మీడియన్ ఫార్ములా రాసి అందులో లెటర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు, మోడ్ ఫార్ములా రాసి లెటర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు. దాన్నే 2 మార్క్స్ కి అడగచ్చు, 4 మార్క్స్ కి అడగచ్చు, లేకపోతే టేబుల్ ఇచ్చి మోడ్ ని ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఇట్లాంటి క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. లేకపోతే డేటా ఇచ్చి గ్రూప్ డేటా ఇచ్చి మోడ్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు 1 మార్క్ గా. కాబట్టి
దీని మీద కనుక కూడా ఈ స్టాటిస్టిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే 13లో ఖచ్చితంగా ఒక 12 మార్క్స్ మినిమంలో మీరు ఇంకొక 10 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు అన్నమాట. ఇక్కడికి 30 మార్క్స్ స్కోర్ చేసాం. దీనికోసం మనం నేర్చుకున్నది ఏంటి? ఓన్లీ 3 చాప్టర్స్ మాత్రమే. అవి కూడా ఈజీగా ఉండే 3 చాప్టర్స్. ఇంకా తర్వాత మనం నేర్చుకోవాల్సింది పాలినామియల్స్ అన్నమాట. ఈ పాలినామియల్స్ లో కూడా మనకి గ్రాఫ్ ఖచ్చితంగా వస్తుంది. ఆ గ్రాఫ్ లో కూడా చాలా లిమిటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. వీటన్నిటికీ మనం డివిజన్ సిరీస్ నేను త్వరలో స్టార్ట్ చేస్తాను. సిడి గ్రేడ్ వాళ్ళకి సెపరేట్ గాను, అట్లాగే ఏబి గ్రేడ్ వాళ్ళకి సెపరేట్ గాను. అంటే 100కి 100 సాధించే వాళ్ళ కోసం ఒక విధంగాను, అలాగే 50 మార్క్స్ కి టార్గెట్ పెట్టుకున్న వాళ్ళకి ఒక విధమైన సిరీస్ ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీ గ్రాఫ్ ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. గ్రాఫ్ ని డ్రా చేయడం అనేది చాలా ఈజీ అనమాట. అట్లాగే మనకి ప్రతి క్వశ్చన్ 100% కరెక్ట్ గా చేయాల్సిన అవసరం లేదనమాట. మనం ఆన్సర్ తప్పైనా మనకి 8లో 7 6 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. కాబట్టి మనకి మిగిలిన సబ్జెక్ట్స్ కి అలాగే మ్యాథ్స్ కి ఉన్న ఈ తేడా ఏంటంటే మనకి ఎంత చేస్తే అన్ని మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు అనమాట. మిగిలిన సబ్జెక్ట్ ని తెలియకపోతే మనం ఏ విధంగానూ ఆన్సర్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి గ్రాఫ్ ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే గ్రాఫ్ లేకుండా పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ ఉండదు. ఆ గ్రాఫ్ కూడా మనకి ఒక 3-4 సమ్స్ ఉన్నాయంటే అవే మళ్ళీ రిపీటెడ్ గా అడుగుతూ ఉంటాడు. అలాగే ఒక 4 మార్కు ఒక 1 మార్క్ క్వశ్చన్. ఇట్లా 4 మార్క్స్ మనకి మ్యాక్సిమం ఏది అడుగుతూ ఉంటారంటే మనకి జీరోస్ ఫైండ్ అవుట్ చేయమని, అలాగే జీరోస్ కి కోఎఫిషియెంట్స్ కి మధ్య ఉన్న రిలేషన్ రాబట్టమని. మ్యాక్సిమం ఎక్కువగా అదే క్వశ్చన్ అడగడానికి మనం ప్రీవియస్ ఎగ్జామ్స్ స్టడీ చేసినట్లయితే. అట్లాగే మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చి ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేకపోతే ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ 2 జీరోస్ ఇచ్చి ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. దానికి సేమ్ ఒకే ఫామ్ లో ఉపయోగిస్తాం ఎలా ఇచ్చిన. ఈ 3 కాన్సెప్ట్స్ నేర్చుకున్నట్లయితే మనం ఈ పాలినామియల్స్ నుంచి అట్లీస్ట్ మనం 13లో ఇంకొక 10 మార్క్స్ స్కోర్ చేయొచ్చు కదా. ఇక్కడికి మనం ఈజీగా పాస్ మార్క్స్ స్కోర్ చేసేసాం. పాస్ మార్క్స్ కంటే ఒక 5 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసాం అనమాట. కానీ మనం నేర్చుకున్నది ఏంటి? 14లో ఓన్లీ 4 చాప్టర్స్ మాత్రమే నేర్చుకున్నాం. మనం 40% స్కోర్ చేసాం. ఓకే, మనం ఓన్లీ ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. నేను మ్యాక్సిమం మార్క్స్ తీసుకోలేదు. ఇక్కడ 11 13 24 24 11 35 35 13 48 అంటే 48 అంటే ఇక్కడ ఒక 1 మార్క్ ఇక్కడ 4 మార్క్స్ 48 మార్క్స్ లో మనం 40నే తీసుకున్నాం. ఒకవేళ మనం బై మిస్టేక్ ఏమైనా 1-2 చిన్న తప్పులు చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో మనం 48 మార్క్స్ కి ప్రిపేర్ అవుతున్నాం. అందులో ఖచ్చితంగా మనం 40 మార్క్స్ ని స్కోర్ చేయగలుగుతాం. ఓన్లీ 4 చాప్టర్స్ మాత్రమే నేర్చుకోవడం ద్వారా అన్నమాట. కాబట్టి ఫస్ట్ ఎవరైతే నేను పాస్ అవ్వలేను అని అనుకుంటారో, పాస్ అవ్వడం కష్టమని అనుకుంటారో ఈ 4 చాప్టర్స్ ని బాగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. అట్లాగే మీకు మిగిలిన చాప్టర్ నుంచి కూడా ఎన్నో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అవి అన్ని కూడా ఎడిషన్స్ అవుతాయి. 40కి ఎడిషన్స్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా టైం ఉంది అనుకున్నట్లయితే ఈ 4 చాప్టర్స్ లో నేర్చేసుకున్న తర్వాత మీకు ఇంకా టైం ఉంది అనుకున్నట్లయితే ఈ 7th చాప్టర్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అందులో మనం ఫార్ములాస్ నేర్చుకున్నట్లయితే అందులో మనకి ఎక్కువగా అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటే లాంగ్ ఆన్సర్ టైప్గా అడగడానికి మనకి ట్రైసెక్షనల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనే ఫార్ములాని బేస్ చేసుకుని ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేకపోతే కొలినియర్ పాయింట్స్ అని ఈ వీటి చుట్టూనే ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అలాగే షార్ట్ ఆన్సర్ గా సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేకపోతే డిస్టెన్స్ ఫార్ములాని అడిగి ఏదైనా చిన్న సమ్ ఇవ్వచ్చు అనమాట. కాబట్టి ఇందులో మీరు ఈజీగా ఈ 10లో కనీసం అట్లీస్ట్ ఒక 5 to 6 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు అనమాట. కాబట్టి ఈ 5 చాప్టర్స్ నేర్చుకుంటే మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే 50+ ఈజీగా నేర్చుకుంటారు. ఒకవేళ 1-2 చిన్న తప్పులు చేసినా సరే మీకు 50 మార్క్స్ ఎట్టి పరిస్థితుల్లోని తగ్గే ఛాన్స్ లేదు. అట్లాగే మిగిలిన చాప్టర్స్ లో కూడా మీకు ఈజీ అనిపించిన వాటిని కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ ఈ 5 చాప్టర్స్ మీద బాగా గ్రిప్ వచ్చేస్తుందని మీరు భావించినట్లయితే ఇంకా మనకి 40 to 50 డేస్ టైం ఉంది. కాబట్టి ఈ 40 to 50 డేస్ టైంలో మీరు రోజుకి ఒక కాన్సెప్ట్ మీద ఒక ప్రాబ్లమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ ప్రాబ్లమ్ని నెంబర్స్ మార్చి మళ్ళీ చేస్తూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ సెట్స్ తీసుకున్నారు,
సెట్స్ లో ఏబిసి అనే 3 సెట్స్ మీ ఓన్ గా తీసుకోండి కొన్ని నెంబర్స్ తోటి, వాటితో ఏ యూనియన్ బి లేకపోతే ఏ ఇంటర్సెక్షన్ బి ఏ మైనస్ బి ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అప్పుడు మీకు ఏ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. లేకపోతే మీరు ప్రాబిలిటీ సెలెక్ట్ చేసుకున్నారు, ప్లేయింగ్ కార్డ్స్ మీద మీరు ఓన్ గా కొన్ని సమస్యలు ప్రిపేర్ చేసుకుని వాటిని మీరు ఓన్ గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయింగ్ కార్డ్స్ కి సంబంధించిన క్వశ్చన్ అడిగారు, దానికి మనం చాలా ఈజీగా ఎలా ఆన్సర్ చేయొచ్చో ఒకసారి చూసినట్లయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్యాక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ లోంచి ఒక కార్డ్ ని పికప్ చేసినప్పుడు అది రెడ్ కింగ్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత, లేకపోతే ఏస్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా. 4 రామన్స్ అడుగుతారు మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ లో. మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని 31st క్వశ్చన్ ఏలుగా అడిగారు అనుకుందాం. ఏసం ఫస్ట్ రోమన్ ఏదో క్వశ్చన్ ఇచ్చారు, ప్రతి రోమన్ కి కూడా మనకి 3 స్టెప్స్ వస్తాయి. ఆ 3 స్టెప్స్ రాసేసేయండి. అదేంటంటే ఎన్ ఆఫ్ ఈ, ఎన్ ఆఫ్ ఎస్, పి ఆఫ్ ఈ, ఈ 3 వస్తాయి అన్నమాట. ఓకే, ఎన్ ఆఫ్ ఈ, ఎన్ ఆఫ్ ఎస్, పి ఆఫ్ ఈ, ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ అన్నమాట. దీని ఫార్ములా ఏంటి మనకి ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఎన్ ఆఫ్ ఎస్ మారదు. ప్లేయింగ్ కార్డ్స్ అంటే 52నే, డైస్ అంటే 6నే, కాయిన్ అంటే 2నే, ఇది మారదు. కాబట్టి మనకి జస్ట్ ఎన్ ఆఫ్ ఈని ఫైండ్ అవుట్ చేసినట్లయితే సరిపోతుంది అనమాట. అలాగే ఫస్ట్ ఈ స్ట్రక్చర్ వేసేసుకోండి, సెకండ్ మళ్ళీ ఈ 3 వేస్తారు, అంటే ఎన్ ఆఫ్ ఈ, ఎన్ ఆఫ్ ఎస్, పి ఆఫ్ ఈ. మీరేం పూర్తిగా రాయకపోయినా ప్రాబ్లం లేదు, ఈ ఫార్ములా మనకు టెక్స్ట్ బుక్ లోనే ఉంది. ఈ షార్ట్ కట్ ఫార్ములానే రాసేసేయండి. పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఈ బై ఎస్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లెటర్ ఆల్ఫాబెట్స్ లో మనకి ఈ ఎస్ లో ఫస్ట్ ఏది వస్తుంది, ఈ వస్తుంది కదా, కాబట్టి పైన ఈ రాయాలి, కింద ఎస్ రాయాలి. ఎస్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, ఈ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్నమాట. ఇట్లా మనం రాసినట్లయితే ఒకవేళ మనం తప్పు చేసినా సరే వీటికి కూడా మనకి మార్క్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఎన్ ఆఫ్ ఎస్ మనం రాయగలుగుతాం, అలాగే ఎన్ ఆఫ్ ఈ కొంతవరకు రాయగలుగుతాం, ఫార్ములా కూడా రాసాం, ఫార్ములాకి మార్క్స్ ఉంటాయి కదా. కాబట్టి 8 లో మనకి 4 to 5 మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది ఒకవేళ తప్పు చేసినా సరే. కాబట్టి ఇట్లా స్ట్రక్చర్ తయారు చేసుకున్నట్టు ఒకవేళ దీనే 2 మార్క్స్ అడిగాను, 2 రామన్స్ అడగొచ్చు. అప్పుడు ఇలాగ ఫస్ట్ రామన్కి ఇట్లా ఈ 3 స్టెప్స్ రాస్తాం, సెకండ్ రామన్కి 3 స్టెప్స్ రాస్తాం, తర్వాత మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఫార్ములా ఎలాగో రాస్తాం కదా. ఇప్పుడు రెడ్ కింగ్ అన్నాడు, రెడ్ కింగ్, ఇందులో మనకి 2 టర్మ్స్ 2 వర్డ్స్ కలిసి ఉన్నాయి, రెడ్ అనేది కింగ్ అనేది. ఫస్ట్ కింగ్ గురించి ఆలోచిద్దాం. కింగ్స్ ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి. వెంటనే కలర్ వచ్చినట్లయితే దాన్ని హాఫ్ చేసేసేయాలి. కింగ్స్ 4 ఉంటాయి, మరి రెడ్ రెడ్ కాబట్టి అందులో సగమే ఉంటాయి, ఎందుకంటే మిగిలిన సగము బ్లాక్ ఉంటాయి కాబట్టి. అంటే ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఈ కూడా ఏమవుతుందన్నమాట 2 అవుతుంది, ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది 52, ఇది కామన్ ఉంటుంది కదా, సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే 2/52 అయిపోయింది కదా. మీరు కట్ చేయగలిగితే కట్ చేయండి, లేకపోతే అలానే వదిలేయండి, నష్టం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏస్ కార్డ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు. ఏస్ అంటే ఏ లెటర్ ఉన్న వాటిని మనం ఏస్ అంటాం. ఎన్ని ఉంటాయి, అది 4 ఉంటాయి, లెటర్స్ అన్ని 4 ఉంటాయి, నెంబర్స్ 4 ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు 4, ఎన్ ఆఫ్ ఎస్ మారదు, ఫార్ములా రాస్తాము, సబ్స్టిట్యూట్ చేస్తాము. లేకపోతే ఫేస్ కార్డ్ అని అడగచ్చు, అంటే మనిషి బొమ్మలు ఉండేవి, వేటి మీద ఉంటాయి JQK కార్డ్స్, ఆ లెటర్స్ ఉన్న కార్డ్స్ మీద ఉంటాయి. అవి 3, 4 దాకా 12 ఉంటాయి, 12/52, 12/52 ఇట్లా రాయగలం, చాలా ఈజీ కదా. కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం, ఈ స్ట్రక్చర్ మాత్రం రాసుకుంటూ వెళ్ళండి. మీరు ఈజీగా ఒకవేళ మీరు తప్పు చేసినా సరే 8 లో 5 to 6 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, అట్లాగే స్టాటిస్టిక్స్ ఒక టేబుల్ మీరు ఓన్గా తీసుకోండి, లేకపోతే మీ ఫ్రెండ్ బాగా చదివే ఫ్రెండ్ అని ఇమ్మనండి, మీరు గైడెన్స్ తీసుకోండి ఎవరిదైనా, లేకపోతే మీ ఇంట్లో మీ బ్రదర్స్ సిస్టర్స్ ఉండొచ్చు. మీరు ఫస్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. మనకి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు 50 కాదు 90 కూడా ఈజీగా సాధించగలుగుతారనమాట. మస్ట్ మనం ఇంట్రెస్ట్ పెంచుకోవాలి, ఫస్ట్ భయాన్ని తొలగించుకోవాలి. మ్యాథ్స్ అంటే భయం పోవాలి, దాన్ని ఇష్టపడడం అలవాటు చేసుకున్నాము అంటే దానంత ఈజీ సబ్జెక్ట్ మరొకటి ఉండదన్నమాట. ఇట్లా మీరు ఈ 4, 5 చాప్టర్స్ అయిపోయిన తర్వాత మిగిలిన చాప్టర్స్ లో మీకు ఈజీగా ఉండే కొన్ని సమస్యలు కూడా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీరు ఆ 50నే 60 చేసుకోవచ్చు, 60ని 70 మార్క్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుండి చిన్న కాన్సెప్ట్ అనమాట. ఎప్పుడు ప్యారలల్ లైన్స్ అవుతాయి, ఎప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి, ఎప్పుడు కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి, మనకి 3 కండిషన్స్ ఉన్నాయి. దాని మీదే తిప్పి క్వశ్చన్స్ అడుగుతాడు. లేకపోతే మనకి థియరిటికల్ గా ఒక సమ్ ఇచ్చి, స్టోరీ సమ్లా ఇచ్చి
ద కాస్ట్ ఆఫ్ 5 pens and 7 pencils is 42 rupees, 7 pencils and 5 pens is 50 rupees. Express these ఇన్ఫర్మేషన్ ఇన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని ఎక్కువ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అట్లాంటి మీరు చేయగలుగుతారు కదా, అట్లాంటి క్వశ్చన్స్ కొన్ని కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే మనం ఎలాగో ఫస్ట్ చాప్టర్ 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ అంటే జూన్ నుంచి నేర్చుకున్న ఒక చాప్టర్ ఉంది కదా, రియల్ నెంబర్స్ నుంచి కూడా కొన్ని ఆన్సర్ చేయగలుగుతాం ఈజీగా. కాబట్టి మనం ఇంకా అంటే ఈ 50 టార్గెట్ పెట్టుకున్న మీరు ఈజీగా 60 to 70 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి నేను ఏ విధంగా అయితే చెప్పాను, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, సెట్స్, తర్వాత ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, పాలినామియల్స్ లో గ్రాఫ్ ఫస్ట్ నేర్చేసుకోండి. అంటే చాప్టర్లో టాపిక్ని కూడా మనం డిసెండింగ్ ఆర్డర్లో మనం రాసుకోవాలన్నమాట. అవసరమైతే మనం ఫస్ట్ గ్రాఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తాం, ఎందుకంటే 8 మార్క్స్ గ్యారంటీ వచ్చేసినట్లే మనకి. అట్లాగే మీకు మార్క్స్ ఎలా అలాట్ చేస్తారో కూడా, అంటే పబ్లిక్ ఎగ్జామ్లో మనకి పేపర్ కరెక్షన్ చేస్తారు కదా, వాళ్ళని ఎగ్జామినర్స్ అంటాం. ఓకే, వాళ్ళు మార్క్స్ని ఒక ప్రాబ్లంకి ఎలా అలాట్ చేస్తారు అనేది కూడా ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు మీకు ఎగ్జామ్ని ఎలా రాయాలనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకుని కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ మీకు ఈజీగా ఉండేవి, ఖచ్చితంగా వచ్చేవి, వీటిని సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ప్రిపేర్ అయిపోయినట్లయితే మీకు చాలా ఈజీగా మ్యాథ్స్లో 50 కాదు 70 కూడా స్కోర్ చేయగలుగుతారు. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.